హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మన ఛానల్. నేను మీ జయశ్రీ. ఈ మధ్యలో తిరుపతి వెళ్ళి వచ్చిన అండి. 10 days అవుతుంది తిరుపతికి వెళ్ళి వచ్చి. అప్పుడెప్పుడో మీతో కూడా అన్నట్టు గుర్తుంది నాకు. తిరుపతి టికెట్లు బుక్ చేసిండు మా తమ్ముడు అని. అయితే సడన్గా అనుకోకుండా ఇక తిరుపతికి వెళ్ళొద్దు అని అనుకున్నా నేను. ఎందుకంటే అసలు ఏం జరిగిందంటే ఆ 10 రోజులు 15 రోజుల కింద ఉన్నట్టుండి సడన్గా బీపీ ఎక్కువైపోయింది నాకు. ఎందుకు ఎక్కువైపోయిందో అర్థం కాలేదు. మా క్లబ్ హౌస్లో క్యాంపు పెట్టిండ్రు ఒక హాస్పిటల్లో. పోయి అక్కడ బీపీ చెక్ చేయించుకుంటే ఎక్కువ అనిపించి నెక్స్ట్ డే మళ్ళీ ఇంకో దగ్గర మళ్ళీ చేసుకున్నా. ఎక్కువ అనిపించింది. అట్లా 2-3 days అయిపోయిన తర్వాత సడన్గా హార్ట్ బీట్ ఎక్కువైపోయింది. అట్లా అయిపోయి మళ్ళీ చెక్ చేసుకుంటే 180కి వెళ్ళిపోయింది. బీపీ వెళ్ళిపోతే ఇంక అప్పుడు భయపడిపోయి హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో డాక్టర్ దగ్గర చూపించుకొని ఆ డాక్టర్ అప్పుడు ఇమీడియట్గా ఒక ట్యాబ్లెట్ ఇస్తే అప్పటికప్పుడు కంట్రోల్ అయ్యింది. తర్వాత అట్లా 4-5 రోజులు అదే టెస్ట్ల ట్యాబ్లెట్స్ డోస్ మార్చి ఇచ్చిండ్రు. దాన్ని అట్లా వేసుకుంటుంటే ఒక రోజు తక్కువ రోజు ఎక్కువ అయ్యింది. దానివల్ల ఇంకా డేట్ దగ్గరికి వచ్చింది, వెళ్ళే డేటు. మా తమ్ముడు వెయిట్ చేస్తున్నాడు అక్కడ. ఇంకా రేపు కాదు ఎల్లుండి వెళ్ళేది ఉంది, తిరుపతికి వెళ్ళేది ఉంది ఎల్లుండి మార్నింగ్. అయితే ఇంకా ఈరోజు నేను డిసైడ్ అయిపోయాను, నేను ఇట్లే ఉంటే ఇంకా వెళ్ళడానికి కుదరదు, నేను రాను, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసాను. చెప్పేస్తే మా కౌశిక్ నా కోసం హైదరాబాద్లో ఉండిపోయిండు. ఇంకా వెళ్ళిపోరా నువ్వు, ఇంకా నా కొరకు నువ్వెందుకు వెయిట్ చేసుకుంటుంటావు, ఇంకా రేపు లేదు ఎల్లుండే కదా మీరు వెళ్ళేది, వెళ్ళిపో అంటే వాడు వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు మంచిగానే ఉంది, బీపీ ఏమి ఎక్కువ కాలేదు, బాగానే ఉంది. నెక్స్ట్ డే కూడా మంచిగానే ఉంది. మంచిగానే ఉంటే ఏమైందంటే ఎల్లుండి వెళ్ళేది ఉంది కదా, నెక్స్ట్ డే నైట్కి మా చిన్నమ్మమ్మ చనిపోయింది ఊర్లో. అయితే ఏమైందంటే చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ వాళ్ళు ఇద్దరు ఒక దగ్గరనే ఉండేది అన్నట్టు. మా చిన్న తాతయ్య మా తాతయ్య ఇద్దరు. ఆ అమ్మమ్మ మేము ఆ ఊర్లోనే ఉండి చదువుకున్నాము. మా అమ్మమ్మనే వంట చేసి బాక్సులన్నీ పెట్టేది, మాకు అన్నీ చేసేది. మా అమ్మాయి పుట్టినప్పుడు కూడా హాస్పిటల్లో నాతో పాటు ఉండి డెలివరీకి అన్నీ చేసింది. ఇంకా అట్లా అయిపోయాయో అమ్మమ్మ చూడకుండా ఎట్లా అని చెప్పేసి ఊరికి వెళ్ళిపోయినా. ఆ రోజు ఇంకా సాటర్డే రోజు పొద్దున్నే ఇంకా ఇక్కడ నుంచి మా కజిన్స్ వెళ్తారు కదా, వాళ్ళతో పాటు నేను వెళ్ళిపోయినా ఊరికి. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆ రోజు అయిపోయింది. నెక్స్ట్ డే నైట్ దర్శనం అన్నట్టు. అయితే మామూలుగా వీళ్ళు కార్లోనే వెళ్తారు ఊరు నుంచి. అట్లా పొద్దున్నే 5 o'clockకి వెళ్ళేది ఉంది. ఈరోజు సాయంత్రం వరకు నేను అక్కడ ఉన్నా. ఇంకా వచ్చినావు కదా ఎట్లనే మంచిగానే ఉంది కదా, ఇక పోదాంపా తిరుపతికి అని ఇక తిరుపతికి తీసుకుపోయిండ్రు. అట్లా అయిపోయింది. అనుకోకుండా అసలు నేను వెళ్ళనేమో అనుకున్నా, చాలా రోజుల నుంచి వెళ్తాను అనుకొని వెళ్ళనేమో అనుకునేసరికి ఏదో డీలా పడినట్టు అనిపించింది. అనుకోకుండా దేవుని దయ వల్ల ఇక మళ్ళీ దర్శనం చేసుకున్నా నేను. అసలు ఎట్లా ప్రయాణం అయినాము, మేము ఏం చేసినామో చూపిస్తా చూడండి. ఆ రోజు ఇంకా ఎండలో చాలాసేపు ఉండాల్సి వచ్చింది. ఆ ఎండకు ఏమో జలుబు ఆ రోజు పట్టుకుంది. ఎప్పుడైతే ఇక తిరుపతికి రేపు వెళ్తామని ఊర్లో అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నానో కాసేపు ఎండలో ఉండాల్సి వచ్చింది. ఆ ఎండ వల్లనేమో వేడికి నాకు జలుబు చేసింది. ఇంక అప్పటి నుంచి ఇంకా అది మూసుకొని ఉంది. తిరుపతి ప్రయాణం అయినంతసేపు మళ్ళీ తిరిగి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత కూడా కొంచెం తక్కువనే అనిపించింది. సడన్గా హైదరాబాద్ వచ్చే వరకు ఫుల్ అయిపోయి ముక్కులు బ్లాక్ అయిపోయి అసలు గొంతు కూడా చాలా తేడానే ఉంది. ఇప్పటికీ కూడా గొంతు సెట్ కాలేదు, కాకపోతే అన్ని విధాలుగా మంచిగానే ఉంది. ఈ గొంతు ఒక్కటే కొంచెం తేడా ఉంది. బాగా రెస్ట్ అయితే బాగా తీసుకున్నా. ఈ లోపల మళ్ళీ మా ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. మా ఊర్లో ఏదో ఉంటే ఇంకా అట్లా అయిపోయి ఇంకా ఈ 15 రోజుల నుంచి వీడియోలు పెట్టడానికి కుదరలేదు నాకు. అసలు గొంతు కూడా బాగలేదు. అసలు ఈ గొంతుతో ఎట్లా మాట్లాడాలని అనిపించి కూడా నాకు వీడియో చేయాలనిపించలేదు. ఇంకా చాలా రోజులు అవుతుంది కదా అని ఇంకా ఈరోజు చేస్తున్నా. సరే గొంతు కొంచెం మంచిగానే ఉంది కదా అని చెప్పేసి. అప్పుడప్పుడు మా కమ్యూనిటీలో ఇట్లా హెల్త్ క్యాంపులు అవి పెడుతుంటారండి. క్లబ్ హౌస్లో పెడతారు. డాక్టర్స్ వచ్చి కేర్ హాస్పిటల్ నుంచి అన్ని టెస్టులు చేస్తున్నారు. బీపీ టెస్టు, షుగర్ టెస్టు, ఇంకేదన్నా ఒక బ్లడ్ టెస్ట్ చేస్తామని అన్నారు. నేను ఇంకా బీపీ టెస్ట్ చేయించుకున్నా, షుగర్ టెస్ట్ చేయించుకున్నా. ఇంకా ఒకటి ఏది అంటే కొలెస్ట్రాల్ టెస్ట్ కూడా ఇచ్చిన అక్కడ. ఫ్రీగానే చేస్తారన్నారు. ఒక టెస్ట్ ఫ్రీ అన్నారు. సరే కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకుందామని చెప్పి చేయించుకున్నా.
తర్వాత ఈసీజీ తీసిండ్రు. అక్కడ డాక్టర్ అమ్మ ఉండి అక్కడి నుంచి వచ్చింది, బీపీ ఎక్కువ ఉంది కదమ్మా అని చెప్పి అడుగుతుంది. అయితే నేను 15 రోజుల నుంచి డాక్టర్ కొరకు వెయిట్ చేస్తున్నా. అయితే మా డాక్టరు ఈ మధ్యన హాస్పిటల్కి రావట్లేదంట, కొంచెం ఏజ్డ్ ఆమె, అపోలో హాస్పిటల్లో చూపించుకుంటా. తర్వాత కొత్త డాక్టర్తో ఎవరి దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి కొంచెం డిలే చేసినట్లు ఉన్నా. అట్లా అయిపోయి ఇంకా ఎమర్జెన్సీలో ఇంకా ఈ బీపీ ఎక్కువైపోయి ఇంకా ఎమర్జెన్సీలో అన్ని టెస్టులు చేయించుకోవాల్సి వచ్చి ఫుల్ బాడీ చెకప్ చేయించుకున్నాం మొత్తము. ఇంకా అట్లా కూడా ఈ మధ్యన వీడియోలు పెట్టడానికి కుదరలేదు. ఇంకా ఈ బీపీ ఎక్కువ దాని మీద ఇంకా యూఎస్ కూడా మళ్ళీ ఒకవేళ వెళ్ళాల్సి వస్తుందేమో, 2 years ఇక్కడ ఉన్నావు కదమ్మా, ఫుల్ బాడీ చెకప్ చేయించుకో అని మా అమ్మాయి కూడా అన్నది. అప్పుడు ఇన్సూరెన్స్ కొరకు చెకప్ చేయించుకున్న అప్పుడు కూడా అన్నీ మళ్ళీ వెళ్ళాల్సి వస్తే మళ్ళీ చెకప్లు అవుతాయి అని చెప్పేసి మళ్ళీ కూడా అన్ని చెకప్లు అయిపోయినాయి. అన్ని విధాలుగా నార్మల్గానే ఉంది. ట్యాబ్లెట్ ఒక్కటే అట్లా మార్చవలసి వచ్చింది. సండే రోజు మార్నింగ్ ఇక 4 గంటలకే లేచి స్నానాలు గినాలు చేసి అంతా రెడీ అయిపోయి ఇక స్టార్ట్ అయిపోయినాము. తీరా స్టార్ట్ అయ్యే వరకు 5 అయిపోయినట్టుంది, కానీ బాగా చీకటి, కొంచెం ఫాగ్ కూడా ఉంది బయట అంతా. కారులో ఉంటే మాకేం తెలియలేదు, కానీ ఇంకా అట్లా వెళ్ళిపోయినాము పొద్దున్నే. మా తమ్ముడు వాళ్ళు ఉండే ఊరికి నేషనల్ హైవే చాలా దగ్గరలోనే ఉంటుంది. బీచ్పల్లి దగ్గర కృష్ణా నది దాటుతున్నాం మేము. ఇక్కడ ఈ రైట్ సైడ్కి ఏమో ఆంజనేయ స్వామి గుడి, రామాలయం అది ఉంటుంది. ఇక మేము ఇటు సైడ్కి ఉన్నాం కదా, అక్కడ గుడి అది కనిపించలేదు మాకు. ఇట్లా లెఫ్ట్ సైడ్ ఏమో అక్కడ ఒకటి కిల్లా ఉంటుంది. నాకు మా కౌశిక్ ఇద్దరికి ఏసీ కావాలని చెప్పి మేమిద్దరం ముందు సీట్లో కూర్చున్నాము. వాడు డ్రైవింగ్, నేను పక్కల. ఇదేమో తుంగభద్ర అన్నదండి. ఈ తుంగభద్ర నాటితే కర్నూలు సిటీ వస్తుంది అన్నట్టు. ఇట్లా ఈ తుంగభద్ర నది కూడా దాటుతున్నాడు, ఏరవతల అన్నట్టు, ఏటిగడ్డ అంటారు ఇదంతా. ఈ 2 నదుల మధ్యప్రదేశాన్ని ఏటిగడ్డ, ఏటవతల అని అంటారు. ఇంకా అట్లా నేషనల్ హైవే మీద వెళ్తున్నాము. మాతో పాటు మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా, ఇంకో ఫ్యామిలీ కూడా వచ్చిండ్రు. అందరం కలిసి ఇంకొక దగ్గర బ్రేక్ఫాస్ట్ కోసం ఆగినాము. అక్కడ బ్రేక్ఫాస్ట్ హోటల్లో కంటే ఇక్కడ బండి మీద బాగుందని చెప్పి ఇక్కడ ఆగి అందరం బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాము. ఇక అందరం అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి వచ్చి మళ్ళీ కార్లోకి వచ్చి మళ్ళీ ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నా. ట్యాబ్లెట్స్ అయితే నేను బ్రేక్ఫాస్ట్ కాగానే వేసుకుంటా, మర్చిపోతానేమో అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ ఇట్లా కాగానే అవి వేసుకుంటాము. ఇంకా అట్లా బయలుదేరి ఏమైందంటే కాణిపాకం కూడా వెళ్ళొద్దామని వాళ్ళు అన్నారు. అనేసి మా తమ్ముడు ఆ రోజు ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు ఒక కార్లో, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మా కార్లో అట్లా వచ్చినాము. ఇంకా అందరం కలిసి కాణిపాకం వెళ్ళిపోయినాం. అట్లా కాణిపాకంలో అయితే ఎంత ఫుల్ రష్ ఉన్నదో అసలు ఫోన్ బయటికి తీయడం కుదరలేదు. కనీసం ఆ గుడి సరౌండింగ్స్ కూడా ఒక వీడియోలో కూడా చూపెట్టలేకపోయినా, కనీసం మీరు నిజంగా పోయినరా లేదా అని సాక్ష్యానికైనా ఒకటి తీసుకొని కుదరలేదు. అక్కడ దర్శనం చేసుకొని అక్కడ దీపాలు అవి వెలిగించుకొని ఇంకా మళ్ళీ తిరుపతికి వచ్చేసినాం. ఎందుకంటే తిరుపతిలో రాత్రికే దర్శనము, అక్కడ రూమ్స్ కూడా చాలా కష్టంగా దొరుకుతున్నాయంట. ఆ రూము ఎవరో మాట్లాడి పెట్టిండ్రు, ఆయన ఒకటే ఫోన్లు చేస్తుంటే వచ్చేసినాము. ఇక్కడ ఇంకా అలిపిరి గేట్ దగ్గర చెక్కింగ్ అవుతుందండి. కార్లోకి వెళ్ళి బ్యాగులన్నీ తీసేసుకొని ఇంకా మేము దిగి నిలబడినాము. కార్ని అంతా చెక్కింగ్ చేసిన తర్వాత అందరూ అక్కడ దిగేసి బ్యాగులు పట్టుకొని మొత్తం ముందుకు వస్తున్నారు. నాకేమో కొత్తగా అనిపించింది. ఎందుకో ఇంతకుముందు పోయినప్పుడైతే మేము బ్యాగులు కారులోనే పెట్టేసి మేము నడుచుకుంటూ మెట్లెక్కినాం కదా, అప్పుడు చూడలేదు ఇదంతా. ఇంకా అప్పుడు మా తమ్ముడే అన్నీ చెక్కింగ్ తీసుకొని పైకి తీసుకొచ్చిండు అన్నట్టు. అప్పుడు మా తమ్ముడు మాతో పాటు మెట్లెక్కలేదు. మేము ఇంకా దిగి బ్యాగులన్నీ ఎవరి బ్యాగులు వాళ్ళు తీసుకొని పోయి నిలబడేసి ఉంటే ఇంకా మా తమ్ముడు కార్ చెక్ చేసుకొని వచ్చి ఇంకా అక్కడి నుంచి ఎక్కి గుట్ట మీదకి వెళ్ళిపోయినాము. ఇంక వెళ్ళిపోగానే మాకు మామూలు సత్రాలలో ఎక్కడ దొరకలేదు. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో రూమ్ దొరికింది, డబల్ బెడ్రూము. 2 ఫ్యామిలీలు అదే రూమ్లో సెట్ అయిపోయినాం. జంపకానాలు అవి తీసుకెళ్ళినాం ఇంటికాడ నుంచి. ఇంకా వేసుకొని కింద మీద అంతా సర్దుకున్నాం అన్నట్టు. 2 డబల్ కార్డ్స్ పెద్ద పెద్దవే ఉండే, ఇంకా కింద ఒకరిద్దరు కింద పడుకున్నారు. అట్లా అయిపోయి ఇంకా పైన స్నానాలు గినాలు చేసి రెడీ అయ్యి గుడి దగ్గరికి వెళ్తున్నాం. మేమైతే అక్కడ దీపాలు వెలిగించొద్దాము, దర్శనానికి ఇంకా చాలా టైం ఉంది కదా అని అంటే
ఇంకా గుడి దగ్గరికి వెళ్ళి దీపాలు వెలిగించొద్దామని వెళ్ళినాం. ఇట్లా గుడి సరౌండింగ్స్ కదా, ఇంకా చెప్పులు అయితే ఏం వేసుకోకుండా ఈ మాడ వీధులలో అయితే చెప్పులు వేసుకొని లోపలికి రావద్దు. ఆ వెనకాల గేట్లకి వెళ్ళి వచ్చినాం మేము. ఆ గేట్ అవతల దగ్గరనే ఉండే మా రూములు కూడా. అక్కడ నుంచి ఇంకా నడుచుకుంటూ అట్లా వచ్చేసినాము. వస్తుంటే పక్కలనే ఇక్కడ వరాహస్వామి గుడి, పుష్కరిణి ఉంటుంది కదా, పుష్కరిణి పక్కలనే గుడిలో కూడా ఫుల్ రష్ ఉంది. మనము దీపాలు అవి పెట్టి వచ్చిన తర్వాత ఇక్కడికి వద్దాం అనుకున్నాం. ఎందుకంటే వరాహస్వామి దర్శనం చేసుకున్న తర్వాతనే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలన్నట్టు. ఈ పుష్కరిని చూసినరా, స్వామివారి బ్రహ్మోత్సవాలప్పుడు చక్ర స్నానం అది చేపిస్తారు కదా ఇది. అయితే ఈ పుష్కరిని గుడికి ఈశాన్యంలో ఉన్నందుకు దేవునికి అంత రాబడి ఉంది అని కూడా చాలామంది చెప్తారు. ఏదో సేవ అవుతుంది అక్కడ. చూడండి ఏమో తీసుకొని వెళ్తున్నారు, గంపల్లో తీసుకొని. అన్నీ చూసుకుంటా గుడి దగ్గరకు వచ్చినామండి. దర్శనం చేసుకున్న వాళ్ళు వచ్చి అందరు అట్లా గుంపులు గుంపులు కూర్చొని అట్లా అక్కడ సేద తీరుతున్నారు. ఇంకా అంటే ప్రసాదం కూడా దర్శనం తర్వాత తీసుకుంటారు కదా, ఇక మేము కూడా అదంతా చూసుకుంటా అక్కడ వెళ్తున్నాము. కాసేపు అక్కడ నుంచి ఒకసారి దేవుడి దగ్గర వచ్చినాం కదా అని దండం పెట్టేసుకొని ఈ లోపల మా మరదలు వాళ్ళు ముందుకు వెళ్ళిపోయినరు. ఇంక నేను తర్వాత వాళ్ళ మా తమ్ముని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బాబు ఉన్నాడు కదా, మేమిద్దరం కూడా తర్వాత వెళ్ళినాం. అట్లా చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో అక్కడ. అందరూ దీపాలు వెలిగిస్తున్నారు. మీదికి ఆ ధ్వజస్తంభం దగ్గర వెలిగిస్తారు కదా అందరూ. మేము కూడా అక్కడికి ఎక్కుతున్నాము పైకి. ఇంకా ఇంటి దగ్గర నుంచే మా మరదలు వత్తులు నానబెట్టుకొని తీసుకొని వచ్చింది ఊరు నుంచే. ఇంకా అక్కడ అన్నీ రెడీ చేసుకొని ఇంకా అక్కడ ప్లేస్ చూసుకొని మేము కూడా అక్కడ దీపాలు వెలిగిద్దామని చెప్పి అన్నీ రెడీ చేసుకుంటున్నాం అక్కడ. వాళ్ళు అక్కడ ఉంటే ఇంకా వాళ్ళని చూసుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన నేను. ఫుల్ రష్ ఉంది అసలు పైకి ఎక్కడానికి. ఇంకా అక్కడికి వెళ్ళి దాని మీద దీపం వెలిగించడానికి కుదరదని చెప్పేసి మేము కిందికి వచ్చి మెట్ల దగ్గర వేరే దగ్గర దీపాలు వెలిగించినాము. కార్తీక మాసంలో దీపం వెలిగించడం అంటే చాలా విశిష్టం అని చెప్తారు కదా. తిరుపతి దేవుని దగ్గర అయితే ఇంతవరకు ఎప్పుడు కూడా నేను దీపం వెలిగించలేదు. ఇదే ఫస్ట్ టైం నేను అక్కడ వెలిగించేది. కాణిపాకంలో కూడా దీపాలు వెలిగించినాము. ఇంకా ఇక్కడ కూడా అన్నీ రెడీ చేసుకున్నాము. గాలికి కొంచెం సేపు కష్టమైంది దీపాలు వెలిగించడం కూడా. ఇంక ఇక్కడ కూడా దీపాలు వెలిగించుకొని ఇంకా కాసేపు అక్కడ కింద కూర్చొని వచ్చినాము. దీపాలు వెలిగించి రూమ్కి వచ్చి ఇంకా మళ్ళీ అందరం కూడా కలిసేసి గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఫుల్ రష్ ఉంది ఆ రోజు. ఎంతమందో కానీ మాకైతే 5 గంటల టైం పట్టింది దర్శనం చేసుకోవడానికి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇదైతే ఇక దర్శనం అయిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేద్దామని అక్కడ అన్నదాన సత్రానికి వెళ్తే అక్కడ ఎంత రష్ ఉందో చూడండి, ఫుల్ రష్. ఆ రష్ చూసి ఇంకా మనకు కుదరదులే, లేట్ అయిపోతుంది అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వచ్చేసి అప్పుడు మొత్తము గుట్ట దిగి కిందికి వచ్చిన తర్వాత కింద తిరుపతిలో బ్రేక్ఫాస్ట్ చేసినాం మేము. తిరుమల నుంచి తిరుపతికి వచ్చి. అయితే ఇదంతా చూడండి కొండ దిగుతుంటే వీడియో తీసిన నేను. మొత్తము తిరుమల నుంచి తిరుపతికి రానికే కనీసం అర్ధగంట పట్టి 35 నిమిషాలు పట్టినట్టుంది. 35 నిమిషాల వీడియోని 3 నిమిషాలల్లో తీసిన నేను ఇదంతా. నాకు అది కొంచెం 10 మినిట్స్కి ఒక చొప్పున అంత స్పీడ్గా వచ్చింది. ఒక ఇంచు కూడా ఒక్క సెకండ్ కూడా మిస్ అవ్వకుండా మొత్తం రోడ్ అంతా తీసిన ఫస్ట్ టైం నేను ఇది. నాకే గమ్మత్తుగా అనిపించింది. సరే పెడదాము, చూసినంత వరకు చూస్తారులే అనిపించి మొత్తం తీసిన అట్లా. ఇక నేనేం మాట్లాడను ఇంకా. తిరుమల రోడ్డు మీరు కూడా ఎంజాయ్ చేసేయండి. రోడ్డు అంతా ఎట్లా ఉందో చూడండి.
ఇట్లా తిరుమల కొండ దిగి ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ అది చేసి అప్పుడు అలవేల మంగ గుడికి వెళ్ళినాము, పద్మావతి అమ్మవారి గుడికి. ఇంకా ఆ గుడి దగ్గర కూడా మా మరదలు దీపాలు వెలిగించుకుంది అక్కడ. అక్కడ కొంచెం షాపింగ్ కూడా ఏదో చేసి కుంకుమలని అవని ఇవని గాజులు కుంకుమ అవి ఇవి అన్నీ కొనుక్కున్నాం అక్కడ. గుడికి ఎదురుగా ఇక్కడ దీపాలు వెలిగించుకుంటున్నారు అందరూ. మా మరదలు కూడా అక్కడే దీపం వెలిగించుకుంది. ఇక నేను ఆ చుట్టుపక్కల తిరుక్కుంటా, జనాలు కూడా ఫుల్ రష్ ఉన్నారు. ఇంకా లోపలికి వెళ్ళడానికి కూడా టైం లేదని చెప్పేసి తీసుకొచ్చిండ్రు. వస్తూ వస్తూ మళ్ళీ కొన్ని చీరలు షాపింగ్ కూడా చేసినాం అదే దారిలో వస్తూ. అయితే ఆ చీరలు అయితే ఇప్పుడు చూపెట్టలేదు నేను, కానీ ఇంకా కొన్ని చీరలు అయితే తీసుకున్నా. నేను ఒక మా వియ్యపురాలకు 2 చీరలు, నేను 2 చీరలు అట్లా తీసుకొని వచ్చేస్తున్నాము. ఇక వెళ్ళిన వాళ్ళం అందరం తలా 2 చీరలు అట్లా తీసేసుకున్నాము. ఇక తీసేసుకొని వస్తున్నాము. నేను యూట్యూబ్ చేస్తాను ఎవరో చెప్పినట్టున్నారు, మాది పెట్టండి షాపు అది ఇదని వాళ్ళు అన్నారు. ఇంకా అయినా అవన్నీ షాప్ డీటెయిల్గా పెట్టడానికి కూడా మాకు టైం లేకపోయింది. గబగబాని చూసి వచ్చేసినాం మేము. ఇంకా దారెమ్మట మళ్ళీ రాత్రి అవుతుంది. నెక్స్ట్ డే మళ్ళీ ఆ బాబుకు స్కూల్ ఉంది, కౌశిక్ కూడా ఆఫీస్లో వర్క్ ఉందని చెప్పేసి మళ్ళీ రిటర్న్ అయిపోయినాం మేము. ఇంకా వస్తూ వస్తూ ఎక్కడో డాబా దగ్గర ఆగి కాసేపు టీ తాగి ఇంకా ఊరు దగ్గర వచ్చేసింది ఈ పాటికి. అక్కడ నాకు బుట్లతో డెకరేషన్ మంచిగా అనిపించింది. లైట్లు వేస్తే బాగుంటాయని అనుకునే వరకే లైట్లు వేసిండ్రు. అంతవరకు ట్రిప్లో హడావిడిగా తీసుకొచ్చిండ్రు. ఇంకా అక్కడ లాస్ట్కి ఇంకా వెళ్ళిపోతాం కదా ఇంటికి అని చెప్పి ఇక్కడ ఇక ఒక చిన్న వీడియో తీసుకున్నాం. నాకు ఈ బోర్డు బాగా నచ్చింది, చాయ్ కాఫీ అంట. స్పెల్లింగ్ చూడండి సింపుల్గా ఎంత బాగా రాసిండ్రో అనిపించింది. ఇక అందరం టీలు కాఫీలు తాగేసి ఇక ఇంటికి వచ్చేసినాం ఆ రోజు రాత్రికి. కంటిన్యూగా డ్రైవింగ్ చేసిండు కదా, ఇంకా అక్కడ కాసేపు అట్లా రిలాక్స్ అయ్యి ఇక ఓ 10 నిమిషాల సేపు అట్లా కూర్చొని ఇంకా మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండు కొడుకుతోటి ఏదో ఇంకా వాడితో ఏదో మాట్లాడుతున్నాడు. వాడి మీద ఏదో జోకులు వేసుకుంటా అట్లా కాసేపు నవ్వుకుంటూ అట్లా కూర్చొని ఇంకా తిరిగి వచ్చేసినాం. కనీసం ఒక్క దగ్గర కూడా గ్రూప్ ఫోటో దిగలేదని చెప్పి అక్కడ దిగిన గ్రూప్ ఫోటో ఇది మేము వెళ్ళింది. ఇక తిరిగి హైవే మీద ఇంటికి వచ్చేసినాం. చీకటి అయిపోయింది వచ్చేవరకి. చూసిండ్రు కదండి మా దర్శనం ఎంత బాగా జరిగింది. కొంచెం సేపు ఎక్కువసేపే క్యూలో నిలబడాల్సి వచ్చింది, దానికి ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే నా ఆరోగ్యం ఎట్లా అవుతుందో అని కొంచెం భయపడిన మాట వాస్తవమే, కానీ అడిగిపోయిన తర్వాత అన్ని సెట్ అయిపోయినవి. ఇంకా ఇట్లా జరిగిపోయింది మా యాత్ర అన్నట్టు తిరుపతి దర్శనము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.